రైతు రాజ్యం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికే సాధ్యం. రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ డిసిఎంఎస్ చైర్మన్ కొత్వాల రైతుల శ్రేయస్సుపై ధ్యేయంగా వారి సంక్షేమానికి నిత్యం పాటుపడుతున్న రైతు రాజ్యం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికే సాధ్యమని డిసిఎంఎస్ చైర్మన్ రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ పథకానికి శ్రీకారం చుట్టి 1 లక్ష రూపాయల రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేసిన సందర్భంగా ప్రభుత్వం చేసిన రుణమాఫీని హరిస్తూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పాల్వంచ మండల పరిధిలోని పాండురంగాపురంలో రైతు సంబరాలు జరుపుకుంటున్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం, తుమ్మల గారి నాయకత్వం, పొంగులేటి సీనన్న గారి నాయకత్వం, రేణుకా చౌదరి గారి నాయకత్వం, రఘురామ్ రెడ్డి గారి నాయకత్వం, కొత్త నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగం యావత్తు సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ 6 గ్యారంటీల్లో ముఖ్యమైన 2 లక్షల రూపాయల రుణమాఫీ పథకాన్ని నిన్నటితోని రేవంత్ రెడ్డి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. నిన్న 1 లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేయటం జరిగింది. ఈ నెలాఖరులో 1.5 లక్షల వరకు, అలాగే ఆగస్టు 15వ తారీఖుకి మొత్తం 2 లక్షల రుణమాఫీ చేపట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి రైతాంగం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పట్టాదారు పాస్బుక్స్ ఇస్తేనే రుణమాఫీ జరుగుద్దనేది కొంత అపోహ జనాల్లో ఉంది. పహనీ నకల మీద కూడా ఇచ్చేలా మేము రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్ళి అందరికి కూడా రుణమాఫీ వర్తించేలా కృషి చేస్తామని తెలియజేస్తూ ఈరోజు రైతాంగం మొత్తం కూడా రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, ఇన్సూరెన్స్ స్కీమ్ కానీ అన్నీ కూడా రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితోనే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా కాపాడుతూనే ఉన్నది. గతంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేపట్టడం జరిగింది. మొత్తం మన్మోహన్ సింగ్ గారు దేశ ప్రధానిగా ఉన్నప్పుడు దేశం మొత్తం కూడా రుణమాఫీ చేపట్టడం జరిగింది. మరలా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వమే చేపట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా రైతాంగం రుణపడి ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ పాండురంగాపురం గ్రామంలో రైతు సంబరాలు జరుపుకోవటం నిజంగా వారిని అభినందిస్తున్నాం. వారు ఇప్పుడు కేక్ కటింగ్ కార్యక్రమం, అలాగే చిన్న ప్రదర్శన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి మనందరం కూడా వారిని ఫాలో అయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, పొంగులేటి సీనన్న నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం, తుమ్మల నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.